ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మా విలేజ్ ఎక్కడ ఉంటదని. స్టిల్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ విలేజ్ ఎక్కడ అని చెప్పి. మా విలేజ్ వనపర్తికి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అండ్ మా విలేజ్ కి మా అక్క వాళ్ళ విలేజ్ కి కొంచెమే దూరం. మీ అందరికి ఆల్రెడీ చెప్పాను మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి. అది శారీ ఫంక్షన్ అన్నమాట. మా అక్కకున్నది ఒకటే కూతురు కాబట్టి కొంచెం ఎమోషనల్ అయింది. ఇంకా ఫంక్షన్ మ్యాటర్ కి వస్తే తన మీద శాంతి చేపించాలని వచ్చింది. అది కూడా మేనమామనే చేపించాలని. ఈ రోజు అయితే ఫైనల్ డే అన్నమాట. పొద్దున్నే మార్నింగే లేసి మేమిద్దరం స్నానాలు చేసి గుడికి బయలుదేరిపోయాము అభిషేకానికి. మీలో కూడా ఇంతేనా? లాస్ట్ డే లో గుడిలో ఇట్లా అభిషేకం చేపిస్తారు. మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మా అన్న వదిన రాలేకపోయారు, సో నేను వెళ్ళాను అనమాట. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను అభిషేకం ఎట్లా చేస్తారో ఈ రోజు చూసాను. ఇంతకీ తన పేరుని మీకు చెప్పలేదు కదా, తన పేరు దీక్షిత సాయి. నాకు తన్ని చూస్తుంటే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే, నాకు స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తనని ఎత్తుకోమని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిస్తుండే అనమాట. చిన్న పిల్ల ఉండే తను, సడన్ గా ఇంత పెద్దగా అయింది అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే నాకంటే హైట్ అయిపోయింది తను. అండ్ ఇంకొకటి తనకు నేనంటే చాలా ఇష్టం. ఇంకా ఫంక్షన్ ఎట్లా జరుగుతుందో ఏంటో అని చెప్పి చాలా భయపడ్డా. దేవుడి దయ వల్ల అన్ని మంచిగానే జరిగింది. ఇంకా మా ఇంటి తరపు నుంచి ఆమెకి ఏం పెట్టామో చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో పెడతా.